ఇది గిరి ప్రదర్శన రోడ్ మ్యాప్ అయితే ఇక్కడే వెలిగించాలి. ఈ స్టార్టింగ్ గోపురం ఇదే కదా ఎంట్రన్స్, అందు గురించి ఇక్కడే వెలిగించి మన కొబ్బరికి ఒకటి ఈ రెండు కొట్టేసి దండం పెట్టుకొని గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయాలి. సత్రంలా ఉంది, ఓల్డెస్ట్ బిల్డింగ్ లాగా భలే ఉంది. కానీ అండ్ ఈ వాటర్ వృధా చేయకూడదు అంటారు, వృధా అవుతుంది. జింకలు లేడీలు కూడా ఇటు సైడే ఉన్నాయి. అది ఆకలేసి చూస్తున్నట్టు వస్తుందని బొమ్మ చూస్తున్నాం. మొత్తం లేడీస్ సామాగ్రి ఎక్కువ ఉంది. దర్శనం కూడా అయిపోయింది. మోస్ట్లీ టెంపుల్స్ దగ్గర మీకు గమనించాలి లాగా ఉంది, భలే ఉంది. ఇది ఆంజనేయ స్వామికి ఒరే మీ నానిగడి గారా కాదు నేనా. మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం నీట్గా చేసి గిరి ప్రదర్శనకి అయితే వెళ్ళాలి. రూమ్ పర్లా కన్వీనియంట్గా ఉంది. దీని అడ్రస్ అయితే మొత్తం పూర్తిగా మీకు యాక్షన్ అయితే చూపిస్తాను. ప్రజెంట్ వాతావరణం బాగానే ఉంది, వెళ్ళాలి. అనుకూలిస్తే నడుచుకుంటూ వెళ్తాం, లేకపోతే గొడుగు పట్టుకొని వెళ్ళాలి. అంతేగా అంతే. ఇది బయట పక్క అయితే ఎవరు లేరు. ఇప్పుడు వచ్చి రూమ్ చూసుకొని వెళ్ళారు. ఇంకా ఎవరైనా తీసుకుంటారేమో. ఆకలేసేస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది. దారిలో తినొచ్చి తమిళ యూట్యూబర్ ఇక్కడే మనవాడికి 52 lakhs సబ్స్క్రైబర్స్ అయితే మనవాడైతే లోకలే. మనకైతే మొత్తం సరౌండింగ్ గురించి అయితే చెప్పాడు, చెప్పచ్చు. బాగానే ఉంది. మావాడైతే ఇవన్నీ తీసుకున్నాడు. కొబ్బరికాయ ఇక్కడే వెలిగించాలి. ఈ స్టార్టింగ్ గోపురం ఇదే కదా ఎంట్రన్స్, అందు గురించి ఇక్కడే వెలిగించి మన కొబ్బరికి ఒకటి ఈ రెండు కొట్టేసి దండం పెట్టుకొని గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయాలి. ఇదంతా వెలిగింది. అక్కడ పెట్టే మంటలేసి ఇక్కడ నుంచి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ అవ్వాలి. కొబ్బరికాయ కొట్టేసాం, ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇదంతా తిరగాలి, బ్యాక్గ్రౌండ్ అంతా తిరిగితే దాదాపు 4 hours పట్టిద్ది అని అయితే చెప్పారు. చూపించే కదా చెప్పాడు 4 hours పట్టిద్దని. స్టార్ట్ అయ్యాం జాయిగా. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఏమో రథం హెవీ ట్రాఫిక్ ఉందనే చెప్పచ్చు. చాలామంది కొంతమంది ఆటోలకు వెళ్తారు, కొంతమంది నడిచి వెళ్తారు. మేమైతే నడిచే వెళ్తాం, ఏదేమైనా కానీ ఎలా ఉన్నా కానీ. స్టార్టింగ్ మనకు అయింది ఇంద్రలింగం ఒకటి అయింది దర్శనం. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా పింకులు, అదే ఇంద్రలింగం అంటారు. సెకండ్ ఏంటో చూద్దాం. అగైన్ మళ్ళీ వాకింగ్. నెక్స్ట్ సెకండ్ లింగం. అలా ఎన్ని లింగాలు ఉంటాయిరా? ఎన్ని లింగాలు ఉంటాయి అలా? వీడికి తెలియదు, నాకు తెలియదు. కానీ గోవిత ఫ్లో అంట. అయితే ఫ్లో ఏంటో తెలియదు, కానీ ప్రదర్శనలు అయితే చేస్తున్నాం. మార్నింగ్ వైబ్ అయితే బాగుంది, ఎక్సలెంట్ ఉంది. వ్యూ మాత్రం బాగుంది. అండ్ క్లైమేట్ కూడా మనకి సహకరించేలాగానే ఉంది క్లైమేట్. ఎందుకంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్తుంది. నాకు ఎక్కువ మౌంటైన్స్ అంటే ఇష్టం. ఇంకా అక్కడికి ఎప్పుడు వెళ్తామన్నట్టే చూస్తున్నాను. పై నడుచుకుంటే వెళ్తూ ఉండాలి. ఇదంతా గిరి ప్రదర్శన అంటే దాదాపు 14 kilometers ఉంది డిస్టెన్స్. ఈ సరౌండింగ్ మొత్తం నాకు తిరిగేసరికి 4 hours పట్టిద్ది. అండ్ లోపల 1 hour పట్టిద్ది. దాదాపు ఇదంతా తిరిగేసరికి మేమైతే టైర్డ్ అయిపోతాం. మళ్ళీ అక్కడి నుంచి తిరుపతి స్టార్ట్ అయిపోవాలి. ఎవరి
ఇది ఒక సత్రంలా ఉంది, ఓల్డెస్ట్ బిల్డింగ్ లాగా భలే ఉంది. కానీ అండ్ ఈ వాటర్ వృధా చేయకూడదు అంటారు, వృధా అవుతుంది వాటర్. వాటర్ వృధా అవడం కాదురా, ట్యాంక్ నిండిపోయి బయటకు వస్తాయి. అదే ఏదైనా నిండడమే కదా. సో అసలు ఏం మెయింటెనెన్స్ లేకుండా చేశారు దానికి. అవును, ఇది ఒకటి ఉంది కానీ ఇక్కడ ఏం మెయింటెనెన్స్ ఏమీ లేదు దీంట్లో వచ్చేసి. సో ఇది సెకండ్ అనుకుంటా. ఏమో మొత్తం ఈ రోడ్డు వారంతా గుళ్ళు, ఆర్కిటెక్చర్ ఇవే ఉన్నాయి. ఇవన్నీ ఆకుంటే వెళ్తే దండం పెట్టుకునే వెళ్ళాలి. కానీ మన అంతా ముందే అవజేయాలి. అందరూ గిరి ప్రదర్శనే చేస్తున్నారు మోస్ట్లీ. నాకైతే ఎప్పుడు ఇలా ఉత్తుకాలతో నడవలా, కానీ ఫస్ట్ టైం నడుస్తున్నా. ఏం కాదని మా డాడీ నమ్మకం. మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే వెళ్తాను. ఇది సో మార్నింగ్ ఎలా అయితే వచ్చామో ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే లొకేషన్కి వచ్చాం. మళ్ళీ ఎటు తిరగలరా, మళ్ళీ గుడికి వెళ్ళాలి అంతేనా? సో అది అక్కడ బోర్డు, సైన్ బోర్డు ఒకటి పెట్టారు కదా, ఆ సైన్ బోర్డు నుంచి మళ్ళీ మనం ఇలా రివర్స్లో తిరుక్కుంటూ అటు వెళ్ళిపోవాలి అంతేగా. అంతే. మరి దీ మాత్రం దానికి ఒక గిరి ప్రదర్శన అన్న ఒక రౌండేగా అయిపోయింది. జస్ట్ పార్ట్ మ్యాన్. ఇదంతా ఒక స్టార్టప్ అండి ఇదంతా. ఎలా వస్తే మనకేం అర్థం కావట్లేదు. రే ఈ నాని అడిగారా? కాదు నేనా. వీడికి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారా తమిళ? ఆర్లను కొడతా ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా చాలు. హైదరాబాద్లో అంటే ఇక్కడ కూడా హార్లను కొడతానే ఉన్నారు. కానీ రోడ్లు వర్షం పడటం వల్ల కొంచెం గలీజ్గా ఉన్నాయి ఆవు పేడలు వాటితో. అనేది తప్పదు, వెళ్ళాలి. శివయ్య అప్పుడు లేకపోతే అందు గురించి రోడ్లోనే గవర్నమెంట్ ఇది అదే అరుణాచలం హాస్పిటల్, కాలేజ్ అండ్ హాస్పిటల్. అండ్ ఇది గిరి ప్రదర్శన రోడ్ మ్యాప్ అయితే. ఇవన్నీ లింగాలన్నీ దాటుకొని మనం వెళ్ళాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో అది గిరి ప్రదర్శన అంటే మార్నింగ్ చూసాం ఆ కొండ చుట్టూరు మనం తిరుగుతూ ఉంటాం. ఇది రోడ్డు. నాకు తెలిసి ఇది మొత్తం గుడి చుట్టూరు సరౌండింగ్స్ అంటారేమో, గుడి చుట్టూరు కాదు ఇది, బయట పక్క అవుట్ సైడ్ ఈ టెంపుల్స్ ఏ ఉంటాయి అవి గిరి పక్క అంట కాదు ఇది. అవి ఎలా ఉంటాయంటే మొత్తం మనం సిటీని చూసేసినట్టు అనిపిస్తుంది. ఆ లింగాలు గట్టా కవర్ చేసుకొని నడిచి వెళ్తున్నప్పుడు మనకి మెయిన్లీ డిస్టర్బెన్స్గా ఉండేది ఈ ఆవు పేడ ఇవన్నీ. పక్క వెహికల్స్ ఇలా మీదకి వచ్చేస్తూ ఉంటాడు. ఆ బ్యాక్ సైడ్ ఉంది ఒక స్కూల్, అది మొత్తం అదంతా ఒక స్కూల్. కాలేజ్ అయినా స్టార్ట్ అయ్యా తీరా చూస్తే అది స్కూల్ అంట. సర్లే ఇక్కడ అంతా ఎడ్యుకేషన్ పరంగా ఓల్డెస్ట్ లాగా ఉంది, భలే ఉంది. ఇది ఆన్ చేస్తాం. సో ఒక సందులోకి అయితే వచ్చేసాం. వీడికి రోడ్డు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. అదేంటి? ఓకే, ఇది అగ్నిలింగం అంట. సెకండ్ లింగమా? ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవి తెక్కుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. సెకండ్ లింగం అగ్నిలింగం. ఏం దర్శనం కూడా అయిపోయింది. మోస్ట్లీ టెంపుల్స్ దగ్గర మీకు గమనించవచ్చు వెచ్చగాళ్ళు ఎక్కువ ఉంటారు సైడ్ అంతా. లోకల్ అట్మాస్ఫియర్ అయితే బాగుంది. చింత చెట్లు ఇవి, చింతకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ అందరూ కాలేజీకి అయితే వెళ్తున్నారు. నిమ్మకాయ తొక్కేయాలరా? సడన్గా చూసుకోకుండా ఒక నిమ్మకాయ తొక్కేసాను. ఏం కాదు, అది పిచ్చి తీసిన నిమ్మకాయ. అండ్ తమిళియన్స్కి తెలుగు హీరోస్ అంటే ఎక్కువ అనుకుంటా. ఎందుకంటే ఒక నాని చూసాను, అండ్ ఇంకో హీరో ఎవర్రా, అల్లు అర్జున్, పుష్ప కూడా చూసాను ఆల్మోస్ట్. సో ఇంకెక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. అయితే గిరి ప్రదర్శన లేదు నాకైతే, ఈ కాలేజీ వెళ్తే నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది.
ఇక్కడ అల్లు అర్జున్. ఇక్కడ టిఫిన్ అయితే తినేస్తున్నాం, అసలు ఏం తినలేదు. అందు గురించి రెండు ప్లేట్లు గారి తినేసి జాయిగా అడికెళ్ళాలి. గారె అయితే ఇది 4 గారె వేశారు. ఈ 40 రూపీస్ అంట. అవి చెరుకు 4, ఇవి చెరుకు 4. తినేసాక బయలుదేరికి వర్షం అయితే లంకిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఉండదంట కాలేజ్, కాలేజీ తెలియదు కానీ కాలేజీకి అయితే చాలామంది వెళ్ళిపోతున్నారు. పర్లేదు ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుతున్నారనే కాబట్టి. అండ్ వర్షం అయితే తగ్గిపోయింది. కంటిన్యూషన్ చేస్తాను. సో మొత్తం తిరిగి తాళ్ళలింగంగా వస్తున్నాం. యమలింగం కూడా దాటేసాం, అగ్నిలింగం దాటేసాం, ఇంద్రలింగం దాటేసాం. ఇప్పుడు నిరుతిలింగం. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అఘోరాలు బట్టలు వేసుకొని ఉన్నారు. రోడ్ సైడ్ శ్మశానాలు అయితే ఇవి. మేము నడుచుకుంటూ వెళ్ళే దారిలో. అండ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది వర్షం. ఇప్పుడు కంటిన్యూ అయితే ఎక్కడ దాకాలో తెలియదు మ్యాక్సిమం. యాక్సిడెంటల్ జోన్ అండి ఇది, నేను నడిచేయలేదు. వర్షం ఆగుతుంది వస్తుందని బొమ్మలు చూస్తున్నాం. మొత్తం లేడీస్ సామాగ్రి ఎక్కువ ఉంది. ₹20 ఏ వస్తాయి. క్లిప్లు, క్లాంప్లు. లేడీస్ అయితే తెక్క కొనుక్కుంటారు. యమలింగం ఇంకా ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి లోపలికి ఎలా ఉండదు కెమెరా. సిరివలయ అంటే ఇది. చెన్నై, బెంగళూరు వెళ్ళేది కూడా ఇటే. ఈ రోడ్డు అంటేనే మేమే వెళ్తున్నాం. ఇక్కడ కూర్చుంటాకైతే బెంచీలు కూడా ఉన్నాయి. బాగుంది అట్మాస్ఫియర్ అయితే. కాకపోతే వర్షమే పడతా ఉంది. అంటే జంక్షన్ వచ్చింది. ఈ జంక్షన్ నుంచి మనం అటు వెళ్ళకూడదు, అది అటు హైవే. ఇంక వెళ్ళిపోవాలి. ఇక్కడ రాస్తూ ఉంటారు మనకి ఎవ్రీ సెకండ్. మనకి ఇద్దరు తీసుకోవాలి. ఇలాంటి కార్లు వేసేసి వెనకాల పడతారు. వర్షం పడుతుంది, తగ్గిపోతుంది. కానీ ఈ రోజు మాత్రం బాగా నచ్చింది. ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. చెట్లు, ఇది వాతావరణం. కానీ బస్సులు వచ్చినప్పుడే కొంచెం హార్న్ కొట్టినప్పుడే భయంకరంగా ఉంది. అదే హార్న్ కానీ అదే సౌండ్ వస్తుంది. చూడండి ఎలా వస్తుంది. అలా వస్తున్నాయి వెహికల్స్. కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మనం వెళ్ళాలి. మన జాగ్రత్తలో మనం. స్పీడ్ రాలేదనుకున్నా, స్పీడ్ కూడా వస్తున్నాయి. అంతేలే. రోడ్డు అని చెప్పా కదా, ఇదే రోడ్డు. ఇది రోడ్డు అయితే ప్రశాంతంగా ఉంది. దర్శనానికి ఏంటి లింగాలు చూడటానికైనా మనకి పీస్ఫుల్గా. ఈ చెట్లే మనకు మూలంగా అయితే ఉన్నాయి. అండ్ అంతా ఇటు సైడ్ ఆరెంజ్ కలర్ బట్టలతో వేసుకున్న గోరలా కనిపిస్తారు మ్యాక్సిమం. చాలా దూరం వెళ్తూనే ఉండాలి. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చామో నాకు కూడా ఐడియా లేదు. ఒక 5 ఎన్నో వచ్చి ఉంటాం. స్టార్ట్ అయ్యి 1 అవర్ పైన అయిపోయింది. ఎగ్జాక్ట్గా నా సైడ్ మొత్తం కూతులే ఉన్నాయి. ఇవి ఏంటంటే చింతగా ట్రాక్ చేద్దాం. సైడ్ అంతా అలాగే కూర్చొని ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఫోన్ లాక్ వెళ్ళిపోతే తెలియదు. ఎంతమంది వీడియో తీయమన్నా భయమే ఉంది. కూతులు వారంటూ ఉన్నాయి. అక్కడ మొబైల్ పట్టుకెళ్ళిపోతాయేమోనని. కానీ లొకేషన్ బాగుంది. ఆల్మోస్ట్ జింకలు, లేడీలు కూడా ఇటు సైడే ఉన్నాయి. అది ఆకలేసి చూస్తున్నట్టుంది. లేడీ జింక కాదు, లేడీయేగా. లింగం ఇది నాకు తెలిసి 4వ లింగం ఇది మాకు. ఇది కూడా చూసేసి బయలుదేరాం. కానీ లోపల ఎలా ఉండదు, అది బయట పక్క అంటేనే చూసుకోవాలి మీరు ఎప్పుడైనా. అది లోపలికి అయితే తెగ ఉన్నాయి.
ఏం తింటున్నాయి కానీ తెగ తింటున్నాయి పెండాల్లో అనుకుంటా. అవి ఏంటి మరి వాటికి అన్నం ఏదో పెట్టారు ఫుడ్. సో అండ్ ఇంకా ఈ రోడ్డు అవలా కంప్లీట్ అవలా నడుచుకుంటూ పోవాలి. ఈ దారి మధ్యలో మనం తాగడానికి థమ్సప్లు, రసనాలు అండ్ లెమన్, కొబ్బరి బొండాలు అండ్ ఏమన్నా ఆడవాళ్ళు కొనుక్కోవడానికి వస్తువులు అన్నీ బిజినెస్ అన్నీ ఉన్నాయి. ఏమో కాకలా కూతుండ్రా వస్తున్నాయి వెనకాల. సో ఆఖరికి అన్ను కూడా అలా మార్చేసారు, మొబైల్ ఇచ్చేసి. ఏంటో మరి అఘోరాకు మొబైల్ ఏంటో నాకు షాక్ అయ్యాను చూసి. మీరు వీడియోలో చూసూ ఉంటారు. మరి మా అవ్వగారు కారు వేసుకుని తిరగలే, ఇంకొక అమ్మాయిని వేసుకొని. అఘోర అంటే ఎవరంటే అన్నీ తన జీవితాన్ని శాశ్వతం బంధాలు బాంధవ్యాల నుంచి దూరంగా ఉండి తమ సంతోషం కోసం శివ జ్ఞానంతో మునిగిపోయి తేలుతూ ఆ జ్ఞానంతోనే అందరికీ ఉపదేశాలు అవి ఇస్తారు, ఉపనిషత్తుల ఉపదేశాలు అలాంటివన్నీ ఇస్తారు. కానీ వీళ్ళు ఎలా లేరు, అడుక్కొనేలాగా ఉన్నారు, అడుక్కుంటున్నారు ఎక్కువ ఇక్కడైతే. అది నాకు నచ్చలేదు. మీకు నచ్చితే బంగాళూరు పర్వాలేదు. విగ్రహాలు అయితే భలే ఉన్నాయి, బాగా చెక్కారు అవన్నీ.